హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'నా తను నా ప్రాణం నీకై' ఎపిసోడ్ నంబర్ 59. కొద్దిసేపటికి ఆఫీస్ అంతా రెడీ అయిపోయి, క్రాంతితో సహా మిగతా స్టాఫ్ మెంబర్స్ కూడా కొత్త బాస్ కోసం ఆఫీస్ ముందు ఎదురు చూస్తుండగా, సూర్య వస్తున్న కారు వచ్చి ఆఫీస్ ముందు ఆగుతుంది. కొత్త బాస్ వచ్చారు, అందరూ కాస్త అలర్ట్‌గా ఉండండి అని చెప్తుంది క్రాంతి. దాంతో అందరూ సైలెంట్ అయిపోయి, క్రాంతితో సహా అందరూ బొకేస్ పట్టుకొని వారు వచ్చే దారిలో నిలబడి కారు వైపు చూస్తుంటారు. అందరికన్నా ఈ చివర భాను, క్రాంతి బొకేస్ పట్టుకొని బాస్ కోసం ఎదురు చూస్తూ నిలబడతారు. కార్ వెనుక సీట్లో నుంచి అటువైపుగా ముందు పరశురాం దిగితే, ఆ తర్వాత ఇటువైపు నుంచి జనరల్ మేనేజర్ హోదాలో డిగ్నిటీగా ఉన్న సూర్య కారు దిగి కళ్ళకు స్టైల్గా గాగుల్స్ తగిలిస్తాడు. కారు దిగిన సూర్యని అలా చూడగానే క్రాంతి ఒక్కసారిగా షాక్ అవుతుంటుంది. కళ్ళు పెద్దవి చేసి సూర్యని చూస్తుంటుంది. సూర్య రావడం తనకి అర్థం కాక విస్తుపోతూ, ఇదేంటి, కొత్త బాస్ వస్తాడనుకుంటే సూర్య వచ్చాడు, నేను చూస్తున్నది అసలు సూర్యనేనా అనే భ్రమలో ఉండిపోతుంది. పరశురాం నవ్వుతూ సూర్య భుజం చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకొని వస్తుంటాడు. నవ్వుతూ వస్తున్న సూర్యని క్రాంతి చూస్తూ, నేను చూస్తున్నది సూర్యనే, కానీ పరశురాం సార్తో సూర్య ఎందుకు వస్తున్నాడు అనే షాక్లోనే ఉండిపోతుంది. భాను హుందాగా వస్తున్న సూర్యని చూస్తూ, పరశురాం సార్ కాబోయే అల్లుడు చాలా స్మార్ట్గా ఉన్నాడు కదా క్రాంతి అని అంటుంది. కాబోయే అల్లుడు అనగానే క్రాంతి హార్ట్ బ్రేక్ అవుతుంటుంది. అసలు ఆ ఊహ కూడా భరించలేకపోతుంది. పరశురాం సార్ అందమైన అల్లుణ్ణే పట్టాడు కదా క్రాంతి అని భాను నవ్వుతూ చెప్తుంటుంది. ఆ పదాలు తట్టుకోలేకపోతూ, నో, నా సూర్య ఆయనకు కాబోయే అల్లుడు ఎందుకవుతాడు, అది నిజం కాకూడదు అని అనుకుంటుంది భరించలేని బాధతో. క్రాంతి అందరికన్నా చివర ఉండటం వల్ల ఇంకా సూర్య క్రాంతిని చూడకుండా పరశురాంతో కలిసి నవ్వుతూ స్టెప్స్ ఎక్కి వస్తుంటాడు. అలా సూర్యని పైకి తీసుకొచ్చి మొదట నిలబడిన స్టాఫ్ మెంబర్స్ని పరిచయం చేస్తూ, తను ప్రవీణ్, మన కంపెనీ ఫీల్డ్ ఆఫీసర్గా చేస్తుంటాడు అంటూ ఆ వ్యక్తిని పరిచయం చేస్తాడు. హలో సార్ అంటూ సూర్యకి బొకే ఇచ్చి రిసీవ్ చేసుకుంటాడు ప్రవీణ్. సూర్య సమాధానంగా చిరునవ్వు చిందిస్తుంటాడు. పరశురాం అలా ఒక్కొక్కరిని పరిచయం చూస్తూ దగ్గరగా వస్తుంటాడు. అలా సూర్య దగ్గరికి వచ్చే కొద్దీ క్రాంతికి మైండ్ పనిచేయక తల తిరుగుతున్నట్టుగా ఉంటుంది. కొన్ని క్షణాలకే సూర్య భాను దగ్గరికి వస్తాడు. తన పేరు భాను, ప్రాజెక్టుకి కోఆర్డినేటర్గా చేస్తుంది అని పరిచయం చేస్తాడు పరశురాం. నమస్కారం సార్ అని చెప్పి భాను బొకే ఇస్తుంది. నమస్కారం అంటూ సూర్య కూడా నవ్వుతూ ఆ బొకే అందుకుంటాడు. తర్వాత పరశురాం క్రాంతిని చూపిస్తూ, తను క్రాంతి, ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తుంది అంటూ క్రాంతిని చూపిస్తాడు. ఆ వెంటనే సూర్య కూడా క్రాంతిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ కళ్ళకు పెట్టిన గ్లాసెస్ తీసి మరీ తనని చూస్తుంటాడు. ఇంకా షాకుల నుంచి తేరుకోలేని క్రాంతి సూర్యని అలా చూస్తూ ఉండిపోతుంది. ముందు షాక్ అయిన సూర్య అక్కడ క్రాంతిని చూడగానే ఆటోమేటిక్గా కోపం పెరిగిపోతూ పిడికిలి బిగిస్తుంటాడు. క్రాంతి చాలా తెలివైన అమ్మాయి సూర్య, వర్క్ విషయంలో చాలా సిన్సియర్గా ఉంటుంది అంటూ తన గురించి కాస్త గొప్పగా చెప్తాడు పరశురాం. సూర్య పిడికిని చూస్తున్న క్రాంతి బొకే ఇచ్చే విషయాన్ని కూడా మర్చిపోతుంది. భాను అది గమనించి, క్రాంతి ఏమైంది నీకు, కొత్త బాస్కి బొకే ఇవ్వు అంటూ తన చెవిలో చెప్పి కదిలిస్తుంది. దాంతో క్రాంతి కాస్త తేరుకొని బొకేని ముందుకు చాస్తుంది. సూర్య తనని పట్టరాని కోపంతో చూస్తూ అందరి ముందు, ముఖ్యంగా పరశురాం ముందు ఆ కోపాన్ని బయట పెట్టలేక నిదానంగా బొకే అందుకొని అటెండర్కి అందిస్తాడు. పరశురాం స్నేహపూర్వకంగా సూర్య భుజం మీద చేవేసి, సో సూర్య, స్టాఫ్ అందరినీ నీకు పరిచయం చేశాను కదా, ఇప్పుడు నిన్ను స్టాఫ్కి పరిచయం చేస్తాను అని
సూర్యని వాళ్ళ అందరికీ ఎదురుగా నిలబెట్టి, ఈ కంపెనీ జీఎం బాధ్యతలు తీసుకోబోతున్న మా కాబోయే అల్లుడు పేరు సూర్య. సూర్య, నా కూతురు జెస్సీ కొంతకాలంగా ఒకరికొకరు ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు. త్వరలో వాళ్ళ వివాహం జరగబోతుంది అంటూ పరిచయం చేస్తాడు. ఆ పరిచయంతో ఇక క్రాంతి పూర్తిగా స్టన్ అయిపోతుంది. చలనం లేని దానిలా ఉండిపోతుంది. సూర్యతో కలిసి తను కన్న కలలు, ఆశలు నీరుగారిపోతుంటాయి. సూర్య కూడా క్రాంతిని కోపంతో గమనిస్తూనే ఉంటాడు. తన ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ సూర్యకి అర్థమవుతూనే ఉంటాయి. తిరిగి పరశురాం మాట్లాడుతూ, సూర్యకి నా కూతురుతో పెళ్లి జరగగానే ఈ కంపెనీ చైర్మన్ పదవిని సూర్యకి అప్పజెప్పి ఇక నేను బిజినెస్ నుంచి పూర్తిగా తప్పుకుంటాను. అంటే నేను నా అల్లుడికి ఎంత రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నానో గమనించండి. మీరు నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో నా కాబోయే అల్లుడు సూర్యకి కూడా మీరు అలాగే రెస్పెక్ట్ ఇవ్వాలి అని అంటాడు. సరే సార్ అంటారు అందరూ. ఒక్కొక్క పదం వింటున్న క్రాంతికి బాధతో గుండె జారిపోతున్నట్టుగా అవుతూ కళ్ళు బైర్లు కమ్ముతుంటాయి. నీ క్యాబిన్లోకి తీసుకెళ్తాను పదా సూర్య అంటూ పరశురాం ముందుగా లోపలికి వెళ్తాడు. ఆ వెనక సూర్య క్రాంతిని కోపంగా చూస్తూ నిదానంగా వెళ్తుంటాడు. ఇక క్రాంతి ఆ బాధను తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోబోతుంటే భాను అది గమనించి తనని పట్టుకొని ఏమైంది క్రాంతి అని కంగారుగా అడుగుతుంది. క్యాబిన్ డోర్ దగ్గరికి వెళ్ళిన సూర్య తనని అలా చూసి ఆగిపోతాడు. అందరూ కూడా అయ్యో క్రాంతికి ఏమైంది అంటూ దగ్గరికి వస్తుంటారు. కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయి భాను మీద వాలిపోయిన క్రాంతి సూర్య కోపంగా చూస్తూ రోడ్డు మీద ఐ లవ్ యు అని చెప్పి హక్ చేసుకోవడం సూర్యకి గుర్తొచ్చి, నన్ను వీరి అల్లుడి స్థానంలో చూడగానే కళ్ళు బైర్లు కమ్మి పడిపోయి ఉంటుంది అని ఈవిల్ స్మైల్తో తనని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతాడు. భాను కంగారు పడుతూ, ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా క్రాంతి, ఇప్పుడేమైంది అంటూ తనని అక్కడ ఉన్న చైర్లో కూర్చోబెడుతుంది. కానీ క్రాంతి మనసుకు తగిలిన దెబ్బ చిన్నది కాదు కాబట్టి తను పూర్తిగా స్పృహ కోల్పోతుంది. త్వరగా ఎవరైనా వాటర్ అందుకోండి అంటూ భాను కంగారు పడుతుంటే అందులో ఒకరు వాటర్ బాటిల్ తెచ్చి ఇస్తాడు. భాను నీళ్లను అరిచేతిలో పోసుకొని క్రాంతి మొహాన చల్లుతుంది. దాంతో క్రాంతి నిదానంగా కళ్ళు తెరిచి అందర్నీ చూస్తుంది. ఏమైంది క్రాంతి నీకు? ఎందుకు ఇలా పడిపోయావు అని అడుగుతుంది భాను. క్రాంతి సమాధానం చెప్పలేక శూన్యంలోకి చూస్తూ ఉండిపోతే, ముందు ఈ నీళ్లు తాగు అంటూ భాను క్రాంతికి వాటర్ తాగిస్తుంది. క్రాంతి నీళ్లు తాగి ఒక్కసారిగా జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. భాను స్టాఫ్ని చూస్తూ, ప్లీజ్ ఇక మీరు వెళ్ళి మీ సీట్లో కూర్చోండి, అసలే కొత్త బాస్ కూడా వచ్చారు అని మిగతా స్టాఫ్కి రిక్వెస్ట్ చేస్తుంది. సరే భాను, అసలు క్రాంతికి ఏమైందో కనుక్కో అని చెప్పి వాళ్ళు వారి స్థానంలోకి వెళ్తుంటారు. క్రాంతికి జరిగిందంతా గుర్తొచ్చి ఉబికి వస్తున్న కన్నీళ్లను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే, అసలు ఏమైంది క్రాంతి నీకు? ఇంత సడన్గా కళ్ళు తిరగటం ఏంటి అని అడుగుతుంది భాను. క్రాంతి తన బాధని కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ వాష్రూంలోకి వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్తుంటుంది. క్రాంతి ప్రవర్తనకు భాను కాస్త ఆశ్చర్యపోతూ, బాస్ వచ్చే ముందు వరకు హుషారుగా ఉండి తర్వాత ఇలా అయిపోయిందేంటి అని ఆలోచించుకుంటూ సీట్లోకి వెళ్ళి కూర్చుంటుంది. వాష్రూమ్కి వచ్చిన క్రాంతి ఇక అక్కడ దుఃఖాన్ని ఆపుకోలేక విలవిలలాడిపోతూ, నా ప్రాణంగా ప్రేమిస్తున్న సూర్య మరొక అమ్మాయిని ప్రాణంగా ప్రేమించడం ఏంటి? ఇది నేను ఎలా తట్టుకోవాలి అంటూ కుమిలిపోతుంటుంది. జీఎం సీట్లో కూర్చున్న సూర్య మాత్రం కొన్ని క్షణాలకి ఆ కోపాన్ని వదిలేసి సంతోషపడుతూ, నా లైఫ్ ఇలా లగ్జరీగా కావాలని కోరుకున్నాను అంకుల్, మీ వల్ల ఇప్పుడు అది పొందుతున్నాను. నవ్ ఐఎమ్ సో హ్యాపీ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. పరశురాం కూడా సంతోషపడుతూ, ఇదేం చూసావు సూర్య, నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకొని చైర్మన్ బాధ్యతలు తీసుకుంటే అప్పుడు నాకు ఇంకా సంతోషం కలుగుతుంది అని అంటాడు. ఏదో మీ అభిమానం అంకుల్ అంటూ సూర్య ఆనందంలో తేలిపోతుంటాడు. మరొక ముఖ్యమైన విషయం సూర్య,
రేపు మనం ఒక ప్రాజెక్ట్కి టెండర్ వేయబోతున్నాం. ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి కూడా ఆ టెండర్ వేస్తారు. సో మనం స్ట్రాంగ్గా ఉండి రేపు ప్రాజెక్ట్ కూడా మనమే గెలుచుకోవాలి అంటూ సూర్యకి సలహాలు ఇస్తాడు. శత్రువులతో పోటీ పడటం అంటే వర్క్ ఇష్టంగా చేయాలి అంకుల్. ఆ కంపెనీ మీద ప్రాజెక్ట్ గెలవటానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను అంటాడు సూర్య. పరశురాం పొగరుగా నవ్వుకొని అన్నీ నేను అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి అని అనుకుంటాడు మనసులో. సూర్య కూడా ఆలోచించుకుంటూ ఒకే దెబ్బకు రెండు పిట్టలంటే ఇదేనేమో, నా ఇద్దరి శత్రువుల మీద పగ తీర్చుకునే అవకాశాలు భలే వచ్చాయి అని అనుకుంటాడు కళ్యాణ్ క్రాంతి గురించి. మరొక విషయం సూర్య, కళ్యాణ్ యాక్సిడెంట్ అయింది కాబట్టి రేపు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి కళ్యాణ్ రాకపోవచ్చు. 100% ఈ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి మీ అక్కనే వస్తుంది అని అంటాడు. వస్తే రానివ్వండి అంకుల్, బిజినెస్లో బంధుత్వాలు నేను అస్సలు చూడను అంటాడు సూర్య. వెరీ గుడ్ సూర్య, నువ్వు అలాగే ఉండాలి అంటూ సూర్యని మెచ్చుకుంటాడు. అదే సమయంలో ఇంట్లోనే ఆఫీస్ వర్క్ చేసుకుంటున్న కళ్యాణ్ మైథిలి ప్రాజెక్ట్ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈసారి ఈ ప్రాజెక్ట్ మన చెయ్యి దాటిపోతే ఆ పరశురాం శశిధర్ ఇంకా ఎగిసిపడతారేనిమి. ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా మన కంపెనీకి తెచ్చుకోవాలి. నేను ఆఫీస్కి రాలేను కాబట్టి ఈ బాధ్యతను నువ్వే తీసుకోవాలి అంటాడు కళ్యాణ్. తప్పకుండా కళ్యాణ్, మొన్న ప్రాజెక్ట్ మిస్ అయినందుకు నువ్వు ఎంత సఫర్ అయ్యావో నేను చూశాను. ఈ ప్రాజెక్ట్ మన కంపెనీకి వస్తుందనే నమ్మకం నాకుంది అని అంటుంది. నీకు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలేనిమి అంటాడు కళ్యాణ్. ఏమిటది అని అడుగుతుంది. ఇంతకుముందు సూర్య జెస్సీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి జనరల్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించాడని తెలిసింది. అంటే ఈ పోటీ ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి, జెస్సీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కాదు. ప్రస్తుతానికి ఈ పోటీ మీ అక్క తమ్ముడి మధ్య జరగబోతుంది అని అంటాడు. దీనికి మైథిలి రెస్పాండెన్స్ ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మెంబర్షిప్ తీసుకోవడానికి చూడండి. అంటే అక్కడ ఎపిసోడ్స్ మీరు ఎర్లీగా చూడొచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.